సంక్రాంతికి కోనసీమ జిల్లా ఆత్రేయపురం వెళ్లమంటే అక్కడ పిండి వంటల ఘుమఘుమలు నోరూరిస్తాయి. పైగా ఆత్రేయపురం అంటేనే పూతరేకులు వెరీ వెరీ స్పెషల్. పల్చటి ఉల్లిపొర లాంటి రేకుల్లో పిండి వంటల్ని మడతపెట్టి చేసే ఈ వంటకం ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాంటి పూతరేకులను చేయడం అంత ఆషామాషీ కాదు. అదే ఆత్రేయపురం పూతరేకులకున్న స్పెషాలిటీ. అక్కడ పూతరేకుల తయారీ, షాపుల నిర్వహణపై మరింత అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సంబరాలు కోనసీమ జిల్లాలో చాలా అందంగా, చూడముచ్చటగా, కనుల పండుగగా కొనసాగుతూ ఉన్నాయి. అంటే సంక్రాంతి సంబరాలు ముందుగానే కోనసీమ, గోదావరి జిల్లాల్లో మొదలైపోయాయి. నిజంగా ఈ 3 రోజుల పండుగ ముచ్చటైన పండుగ, పల్లె పండుగ. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో జీవనోపాధి కోసం అక్కడ స్థిరపడినా కూడా ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు చేరుకోవాల్సిందే అనేది చాలా కాలంగా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఉన్నాం. ఆత్రేయపురం అనే పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది ఆత్రేయపురం పూతరేకులు. ఎంత ఫేమస్ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆత్రేయపురం ఊరంతా కూడా, ఈ రహదారులన్నీ కూడా ఎంత సందడిగా మారిపోయాయో సంక్రాంతి సంబరాలకు సంబంధించి. అంతే సందడిగా, అంతే హడావిడిగా ఎంతమంది వచ్చినా మేము ఆత్రేయపురం పూతరేకులు వారికి అందిస్తాము. ఇక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా ఆత్రేయపురం పూతరేకు తింటేనే సంక్రాంతి సంబరాలు మొదలైనట్లుగా, దానికి ఒక అర్థం ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. మనం కొన్ని స్టాల్స్లో ఉన్నాం. ఏంటి అసలు ఆత్రేయపురం స్వీట్కి ఏంటి అంత ప్రత్యేకత, ఏం మ్యాజిక్ ఇందులో చేస్తారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్రేయపురం పూతరేకు ఏంటి ఇంత ఫేమస్, ఏంటి ఇందులో స్పెషాలిటీ? ఆత్రేయపురం ఒక బ్రాండ్ అండి. దీని గురించి ఎంతో దూరం నుంచి వస్తారండి ఇక్కడికి. ఇక్కడ అన్నీ కూడా ప్రసిద్ధిగా జరుగుతాయండి. అన్నీ కూడా మీకు ఏదైతే రకాలు కావాలో అన్నీ కూడా స్పెషల్గా అన్ని చేస్తామండి మీకు. ఆత్రేయపురం అంటే ఓన్లీ పూతరేకనా, ఇంకా ఇతర స్వీట్లు కూడా ఉంటాయా? ఉంటాయండి. ఇంకా పిచ్చికి కూడా ఉంటుందండి, సున్నుండ స్పెషల్ ఉంటుందండి. ఆత్రేయపురం తాండ్ర అండి, మామిడి తాండ్రి, జల్లి తాండ్రి, మామూలుగా బెల్లం తాండ్రి, 4 రకాల తాండ్రలు ఉంటాయండి. పండగకి ఎన్ని రోజుల ముందు నుంచి మీరు పూతరేకలు తయారు చేయడం మొదలెట్టారు? 4 రోజుల ముందు నుంచి ప్రిపేర్ అయ్యి చేస్తున్నాం సార్. చూడొచ్చు, పూతరేకు తయారు చేసే విధానం కూడా చాలా ఓపిక్గా, చాలా నేర్పుగా చేయాలి. ఎందుకంటే చాలా ఒక ఉల్లి పొరలా ఉంటుంది ఈ పూతరేకు అనేది. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు దీన్ని టచ్ చేస్తే చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఇది ఆ పూతరేకు తయారు చేసే విధానంలో కూడా చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. చేసేస్తామండి. ఒక గంటలో 200, 300, 500, 2000 అలా వేస్తామండి. ఎక్కువగా వస్తారండి, తీసుకుంటారు, లైవ్ చేసుకెళ్ళి అట్టుకెళ్తారు. ఎక్కువ తీసుకుంటారండి, ఫ్రెష్గా బాగుంటాయండి. మనం చూస్తూ ఉన్నాం కదా, ఎవరికి వాళ్ళ పనుల్లో చాలా సీరియస్గా నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే సంక్రాంతికి చాలామంది, వేల మంది, లక్షల మంది తరలి వస్తూ ఉంటారు. వచ్చిన వారు తీపి గుర్తుగా దీన్ని తింటూ ఉంటారు, తమ ఇళ్లకు, తమ ఊళ్ళకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా సంక్రాంతి పండుగను చూడడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. కాబట్టి ఆత్రేయపురం పూతరేకు అండి చాలా బాగుంటుంది, చేస్తాం. సాయంత్రం వరకు చేయడం ఉండాలిగా. ఎక్కువగా మహిళలు ఈ పూతరేకులు చుట్టడంలో చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నారు. మగవారందరూ కూడా వ్యాపారం చేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. మా షాప్లో అయితే ఆర్గానిక్ పూతరేకులు ఉంటాయండి, బాగుంటాయండి. టేస్ట్ కూడా బాగుంటుందండి, చాలా మంది తీసుకుంటారండి. ఈ సంక్రాంతి సంబరాలకు ఆత్రేయపురం వస్తే ఖచ్చితంగా పూతరేకును తిని తీరాల్సిందే. కెమెరామ్యాన్ ప్రదీప్తో బలరాం, 10 టీవీ, ఆత్రేయపురం.